అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మనం ఇంట్లో టిఫిన్స్ ప్రిపేర్ చేయాలి అంటే కొత్తగా ఇంట్రెస్టింగ్ గా రుచిగా ఉండే రెసిపీస్ ట్రై చేయాలి అని చూస్తూ ఉంటాం. ఈ రోజు చాలా డిఫరెంట్ గా చేసుకునే ఒక పొంగనాల రెసిపీ చూపించబోతున్నాను. ఇవి ఎప్పుడూ చేసుకునే పొంగనాల్లా కాకుండా కొత్తగా ఉంటుంది. మెత్తగా టేస్టీ అయిన ఈ స్టఫ్డ్ పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం తాలింపుతో స్టార్ట్ చేద్దాం. ఇదే మన పొంగనాలకి ఒక సిగ్నేచర్ టేస్ట్ అండ్ మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. దీనికోసం కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి, నూనె వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలానే 1 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు సన్నగా తరిగిన 2 ఉల్లిపాయ ముక్కలు వేసి 2-3 నిమిషాలు చిన్న మంటలో ఉంచి వేయించాలి. మీకు ఎలాంటి టిఫిన్స్ కానీ స్నాక్స్ కానీ కావాలి అని నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. తర్వాత సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, తరిగిన కరివేపాకులు, 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా ఇంగువ కూడా వేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు వేపుకోవాలి. అంతే అండి, పొంగనాలకి కావాల్సిన తాలింపు రెడీ అయిపోయింది. దీన్ని ఇడ్లీ పిండి మిశ్రమంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పిండి మనం ఎప్పుడు ఇంట్లో దోశలు ఇడ్లీ చేసుకునే పిండి అండి. దీనికి ఏం స్పెషల్ పిండి నేను తీసుకోలేదు. తాలింపు పిండిలో బాగా కలిసేటట్టు నెమ్మదిగా కలుపుకోవాలి. పొంగనాలు వేసుకోవడానికి పిండి రెడీ అయిపోయింది. ఈ తాలింపు మీకు చాలా టేస్టీ అనే బేస్ ని ఇస్తుంది. అలానే పొంగనాలకి కూడా వాటి సిగ్నేచర్ టేస్ట్ ని ఇస్తుంది. ఈ రోజు మనం కారం పొంగనాలు చేసుకుంటున్నాం. సో దీనికోసం పొంగనాల్లోకి స్టఫ్ చేసుకోవడం కోసం కారం చట్నీని చేసుకుందాం. కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి, తరిగిన 2 ఉల్లిపాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు, చిన్న చింతపండు ముక్క వేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు వేయించాలి. తర్వాత 5 ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత తరిగిన 3 టొమాటోలు వేసి కలుపుకొని ఒక టీ స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు వేసి కలుపుకొని టొమాటోలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. రుచిని ఇంకాస్త పెంచడం కోసం అదే కడాయిని మళ్ళీ స్టవ్లో పెట్టి 1 టీ స్పూన్ నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి తాలింపు పెట్టుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత తాలింపులో 1 ఎండుమిరపకాయ, కొన్ని కరివేపాకులు, చిటికెడు ఇంగువ వేసి వేపాలి. ఇప్పుడు రుబ్బుకున్న చట్నీని కూడా ఇందులో వేసి చట్నీలో ఉన్న తేమ మొత్తం పోయి చిక్కగా అయ్యేంత వరకు వేయించాలి. మన స్పైసీ చట్నీ రెడీ అయిపోయింది. గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొంగనాలు చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. పొంగనాలు కడాయి పెట్టుకొని ప్రతి మోల్డ్లో కొద్దిగా నూనె వేసి ఉంచుకోవాలి. నూనె వేడైన తర్వాత 1 స్పూన్ నిండా పిండిని ప్రతి మోల్డ్లో వేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో ఉంచి కొద్దిగా కారం చట్నీని కరెక్ట్గా పొంగనాల మధ్యలో వేసుకోవాలి. చట్నీ ఇలా చిక్కగా ఉంటే సైడ్స్లో వెళ్లకుండా కరెక్ట్గా ఇలా మధ్యలో ఉంటుంది. ఇంకొద్దిగా పిండి తీసుకుని పైన ఇలా చట్నీని కవర్ చేసి వేసుకోవాలి. ప్రతి పొంగనాల పైన కొద్దిగా నూనె వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒకవైపు మంచి రంగు మారిన తర్వాత స్క్యూవర్ స్టిక్ లేదా స్పూన్ యూజ్ చేసి పొంగనాల్ని రెండో వైపుకి తిప్పుకోండి. పొంగనాలు 2 వైపులా కూడా బాగా కాలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ మొత్తం కుక్ చేసుకునే ప్రాసెస్ అంతా కూడా 5 నుంచి 6 నిమిషాల వరకు పడుతుంది. సో కొద్దిగా ఓపికతో ఉండి చేసుకోండి. మీకు ఎప్పుడైనా ఇట్లా పొంగనాలు ట్రై చేసి సరిగ్గా రాలేదా? ఆ ఎక్స్పీరియన్సెస్ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.
ఇదే విధంగా మిగిలిన పిండి చట్నీతో చేసుకోండి. పొంగనాలు 2 వైపులా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవచ్చు. చూడండి, పొంగనాలు బాగా ఉబ్బి మెత్తగా మంచి గోల్డెన్ కలర్లో వచ్చాయి. మీరు వీటిని వేడివేడిగా కారం చట్నీ లేదా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు. పొంగనాలు లోపల మెత్తగా బయట గోల్డెన్ కలర్లో కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయండి. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ కారం పొంగనాలు బ్రేక్ఫాస్ట్కి సరదాగా చేసుకునే ఈవినింగ్ టైం స్నాక్గా లేదా ఏదైనా స్పెషల్గా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీకి కానీ చేసి పెట్టాలి అనుకుంటే పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్తాను. పొంగనాలు పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే నేను చూపించిన స్టెప్స్ అండ్ టిప్స్ని మిస్ అవ్వకుండా ఫాలో చేయండి. తప్పకుండా మీకు బాగా వస్తాయి. ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.